గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో రావు బహదూర్ ట్రైలర్ అయితే వస్తుందో, జస్ట్ ఏ ట్రైలర్ అనాలా, జస్ట్ మోర్ దెన్ ఏ ట్రైలర్ అనాలా, జస్ట్ టీజర్ అనాలా, జస్ట్ మోర్ దెన్ ఏ టీజర్ అనాలా, యాక్చువల్గా కన్ఫ్యూజన్ లో ఎగ్జైట్మెంట్ పెంచిన మూవీ ఏదన్నా ఉందంటే అది రావు బహదూరేమో. బికాస్ జస్ట్ టీజర్ వచ్చేసి 3 minutes ఉంటే జస్ట్ ట్రైలర్ వచ్చేసి జస్ట్ 1 minute 49 seconds తో రిలీజ్ చేశారు. సో విచ్ ఇస్ ఇంపాసిబుల్ స్ట్రాటజీ అనాలో ఏమనాలో లేదు, బట్ ఎగ్జైట్మెంట్ అయితే వచ్చింది. సో మీరు ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ ఎలా ఉంటుంది, అలాగే ఈ ట్రైలర్ వెనక ఉన్నట్టు స్టోరీ ఏంటి గెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా చేసింది ఇక్కడే మామ నా సైడ్ నుంచి రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే హైప్ చేయండి మామ, మర్చిపోద్దు. మనకు హైప్ బటన్ కూడా ఇచ్చేసారు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోద్దు మామ. సో మరి ఈ ట్రైలర్ లో చూస్తే ఒకటే డైలాగ్ రిపీట్ అవుతా ఉంటుంది. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ లో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డైలాగు, when drama begins logic ends అంటారు, బట్ when drama meets the magic logic gets a new meaning. ఒక ఈ డైలాగ్ చుట్టూ తిరుగుతుంది విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. సో మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటూ, ఇందులో సత్యదేవ్ గారు మేక్ ఓవర్ మనకి జస్ట్ టీజర్ లోనే చూపించారు. బట్ ఇంకోసారి మాట్లాడుకుందాం, ఈ ఒక మేక్ ఓవర్, ఆ గెడ్డం కానీ, ఆ పొడవాటి జుట్టు కానీ, ఆ పాత తరం గెటప్ కానీ, సో ఒక విధంగా అది ఉంటే, ఇంకో పక్కన స్టైలిష్ క్యారెక్టర్ లో ఉంటూ ఒక మిస్టరీని ఛేదించే వ్యక్తిగా రెండు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెసివ్ గా అనిపించాయి చూసినప్పుడు. ఆయన క్యారెక్టరైజేషన్ విచ్ ఈస్ న్యూ, విచ్ ఈస్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమా. మహేష్ బాబు గారు మన జస్ట్ ఏ టీజర్ లో అన్నట్టే సో నాకు అనిపించింది. మరి ఇక విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీకి వస్తే, సో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే రెగ్యులర్ సినిమా కాకుండా, రెగ్యులర్ తెలుగు రెగ్యులర్ ఇండియన్ సినిమా కాకుండా ఆ వెస్ట్రన్ అరల్స్ ఇటాలియన్ మ్యూజిక్ ని పెట్టి చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది అది కూడా. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఎలిమెంట్స్ కానీ, ఆ మిస్టరీని చేసే ఎలిమెంట్స్ ఒక క్యూరియాసిటీని అయితే మనకు కూడా పెంచుతుంది ఆ జరిగే ప్రాసెస్ లో, ఆ జస్ట్ టీజర్ ప్రాసెస్ లో. సో మరి కథ ఏమై ఉంటుందయ్యా అంటే, ఒకటి ఆలోచించా, 2 డైలాగులు బట్టి అయితే మనకు ఒక కథ అర్థమవుతుంది. మీకు స్టార్టింగ్ లో ఒక కథ వస్తుంది, ఒక స్టోరీ ఒక లైన్ చెప్తారు మన మహేష్ బాబు గారు. ఒక్క అనుమానం, సంవత్సరం క్రితం చనిపోవాల్సిన వ్యక్తిని బతికిస్తుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి మనల్ని ఆలోచింపజేశారు అందులో. అలాగే హీరోయిన్ చివరిలో ఒక డైలాగ్ చెప్తుంది, ఒక్కసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదు కదా. ఈ రెండింటి మధ్య మన స్టోరీని గెస్ చేయొచ్చు సింపుల్ గా అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఇది ఒక ట్రైన్ ట్రావెల్ లేదా రియాలిటీ భ్రమ అయితే టైం ట్రావెల్ అయి ఉండాలి, లేదంటే రియాలిటీలో భ్రమ, రియాలిటీలో ఊహించుకుంటున్నట్టు అనిపించాలి. బికాజ్ ఈ రావు బహదూర్ అనే క్యారెక్టర్ పాత తరం నాటి వ్యక్తికి, పాత తరం అంటే రాజులు అలాంటి కాలానికి చెందిన ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదంటే తనకి తాను ఒక రాజుగా ఊహించుకొని బిల్డప్ ఇచ్చేసే ప్రెసెంట్ లో బతికే ఒక వ్యక్తి, అంటే తనగా రాజుగా, లేదంటే ఫ్యూచర్ పాస్ట్ నేను రాజు అని ఊహించుకునే వ్యక్తి భ్రమ, అటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ని మన సత్యదేవ్ గారు అనుకోవచ్చు ఈ సినిమాలో. సో విచ్ ఈస్ రిప్రజెంటబుల్ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. మరి ఒక రహస్యం ఒక అదృశ్యం ఏంటంటే ట్రైలర్ లో చెప్పినట్టు, సో మ్యాజిక్ అంటే ఏదో ఒక మాయలు మంత్రాలు చేయరు సినిమాలో, మన స్టేజ్ మీద చేసినట్టు పౌరాలు తీయటం అది కాదు మామ. ఒక రహస్యం అంటే బహుశా నాకు అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, సామ్రాజ్యం లేదంటే ఆస్తికి సంబంధించి సీక్రెట్ చుట్టూ, అతని పాతకాలం సామ్రాజ్యం లేదంటే తన ఆస్తి చుట్టూ ఒక జరిగే ఒక సీక్రెట్ సీక్రెట్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉండొచ్చు. మరి ఆ సీక్రెట్ అనేది మనం రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ లాజిక్ మీట్స్ మ్యాజిక్ అనేది తెలుస్తుంది మనకి. ఓకే, మేబీ సంవత్సరం క్రితం చనిపోతాడనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం ఏంటి అనే దాని వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనే కథ చుట్టూ తిరగొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. మరి డ్రామా వర్సెస్ లాజిక్ ఏంటయ్యా అంటే, హీరో అంటే ఈ రావు బహదూర్ అనే క్యారెక్టరు సమాజంతో ఆడే ఒక పెద్ద డ్రామానా, లేదంటే తన కంటికి కనిపించే మ్యాజిక్ ని వెనుకున్న లాజిక్ ని వెతికే కథ అనేది, తన కంటికి కనిపించే మ్యాజిక్ ఇన్ ద సెన్స్ మనకు ట్రైలర్ లో టీజర్ లో జస్ట్ టీజర్ లో చూపిస్తున్నట్టు రూమ్ లో కూర్చోడు అన్ని తిరిగిపోతాయి కదా, దానికి ఏదేదో కనిపిస్తుంది కదా, ఆ మ్యాజిక్ తన లాజిక్ వెతికే కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో విచ్ ఈస్ మనకి ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో వెంకటేష్ మహా రాబోతున్నారు, విచ్ ఈస్ నో డౌట్ అనిపిస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పబోతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా చూసుకుంటే చాలా ఇంప్రెసివ్, అన్ని క్యారెక్టర్స్ ని క్లబ్ చేస్తూ చివరిలో ఒక రివీల్ చేసినప్పుడు మనకి ఎంత సర్ప్రైజింగ్ గా ఉంటుందో, సో దీనిలో కూడా అంత క్యూరియాసిటీ పెంచారు. బట్ ఆ కథకి ఈ కథకి డిఫరెన్స్ ఉంటుందని నేను భావిస్తున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ సైకలాజికల్ డ్రామా కదా,
సో అలాగే అనిపిస్తుంది. అలా ఉంది కాబట్టి విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. మరి చూడాలి 3వ తారీఖు జూలై వచ్చేస్తుంది, సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత న్యూ వేలో తీసుకెళ్ళబోతుంది, తెలుగు సినిమా డే బై డే ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది వెంకటేష్ మహా ప్రూవ్ చేయగలగాలి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చే వెంకటేష్ మహాకి. బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ మామ. మరి మీకు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? లాజిక్ వెన్ డ్రామా మీట్స్ ద లాజిక్ అండ్ మ్యాజిక్ కనిపించిందా? మీరు ఇంప్రెస్ అయ్యారా? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీకు చూడాలని ఇంట్రెస్ట్ కలుగుతుందా? మరి మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేస్తున్నారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు ఈ సినిమాకి, విచ్ ఇస్ గుడ్. బట్ జస్ట్ ఏ టీజర్, నాట్ జస్ట్ ఏ మోర్ దెన్ ఏ ట్రైలర్. ఈ రెండు చాలా కన్ఫ్యూజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఐఎమ్ వెయిటింగ్ మామ. మరి మీకు ఏమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియో నచ్చితే ప్లీజ్ మామ హైప్ చేయండి మామ, ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే నా ఒక్క సజెషన్, ఒక్క రిక్వెస్ట్ మామ. అంతే. అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బై.